హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను మీ వెంకట్. ఈరోజు సరికొత్త గ్యాడ్జెట్తో ముందుకు వస్తున్నాము. అయితే ఈ గ్యాడ్జెట్ షోలో స్పెషల్గా ఫ్యూచర్ ఫోన్ని ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఏఐ ప్లస్ ఇండియాలోనే కొత్తగా తన బ్రాండ్ని క్రియేట్ చేస్తూ అతి తక్కువ బడ్జెట్లో ఈ ఫ్యూచర్ ఫోన్స్ని తీసుకొస్తున్నారు. ఈ ఫోన్స్ ఎలా ఉండబోతున్నాయి, దీని ఫ్యూచర్స్ ఎలా ఉండబోతున్నాయి అనే స్పెసిఫికేషన్స్ చూద్దాం. అయితే ప్రస్తుతం మన దగ్గర ఉంది ఏఐ ప్లస్ నోట్ 2. ఇది 5Gతో వస్తున్నటువంటి లేటెస్ట్ మొబైల్. అతి అతి తక్కువ బడ్జెట్తో వస్తున్నటువంటి ఫస్ట్ ఫ్యూచర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రైజింగ్ వచ్చేసి 7499. ఇది ఇండియన్ మార్కెట్లోనే అతి తక్కువ ప్రైజింగ్తో వస్తున్నటువంటి హ్యాండ్రెడ్ ఫ్యూచర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఏఐ ప్లస్ దాదాపుగా 3 ఫ్యూచర్ ఫోన్స్ని రిలీజ్ చేస్తుంది. అందులో ఫస్ట్ ఫోన్ వచ్చేసి 4G ప్లస్ అనే నేమ్తో బ్రాండ్తో వస్తుంది. అది దానికి సంబంధించినటువంటి ఫ్యూచర్ ఫోన్ దాదాపుగా 4G సర్వీస్ని అందుబాటులో తీసుకొచ్చి ఒక హ్యాండ్రెడ్ సెట్ లాగా కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. మరోవైపు ఇది ఏఐ నోట్ 2 దీనికి సంబంధించి 5G స్మార్ట్ ఫీచర్స్తో అందుబాటులోకి రాబోతుంది. మరొక ఫోన్ నోవా ప్రో అనే పేరుతో వస్తుంది. అది నోవా ప్రో అనేది ఫ్లిప్ మోడల్లో వస్తున్నటువంటి కొత్త ఫీచర్ ఫోన్. అయితే ఏఐ ప్లస్ బ్రాండ్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి బ్రాండ్. ఇది ఇండియన్ మార్కెట్లోనే మొట్టమొదటిసారి జూలైలో తన కొత్త మొబైల్స్ని మార్కెట్లోకి లాంచ్ చేయబోతోంది. అయితే ఈ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఈ ఫ్యూచర్స్ ఏంటి అనేది ఇప్పుడు ఈ అన్బాక్సింగ్ చేసిన తర్వాత మనం పూర్తి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ ఫోన్ సంబంధించి ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం. అయితే ఏఐ ప్లస్కి సంబంధించినటువంటి నోవా 2 దీనికి సంబంధించినటువంటి బాక్స్ అయితే ఇక్కడ ఉంది. ఈ బాక్స్ పైన కూడా చాలా డిఫరెంట్ ఫార్మేట్లో ఇచ్చారు. దీంట్లో ఎన్ని కలర్స్లో ఉన్నాయి, దాదాపుగా 5 కలర్స్ ఇక్కడ చూపిస్తున్నారు. దానిపైన స్కాన్ కూడా చేసుకోవచ్చు. దాని ద్వారా ఎకో సిస్టమ్ని కంప్లీట్గా స్కాన్ చేసుకుంటే ఈ ఫోన్ ద్వారా ఏదైతే డేటా ఉంటుందో అదంతా డేటా సెక్యూర్గా ఉంటుందనే కొత్త ఫ్యూచర్ మాత్రం ఈ ఏఐ ప్లస్ వాళ్ళు బ్రాండింగ్ వాళ్ళు ఖచ్చితంగా ఇస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే ఒకవేళ కనుక మన డేటా కనుక సేవ్ అయితే అది ఇండియాలోనే చాలా సెక్యూర్గా ఉంటుందనే ఒక బ్రాండింగ్తో వాళ్ళు ఆ నమ్మకాన్ని మాత్రం క్రియేట్ చేసేందుకు ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ఈ బాక్స్ని ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది ఫస్ట్ ఇంప్రెషనే డైరెక్ట్గా మొబైల్ ఇవ్వడం జరిగింది. మొబైల్ పైన కూడా ఒక స్క్రీన్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. మొబైల్ హ్యాండీగా ఉంది. ఇది పక్కన పెడితే దీంట్లో మొబైల్కి సంబంధించి ఒక క్లియర్ క్రిస్టల్ కవర్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత యూజర్ మాన్యువల్, ఇదొక టైప్ సి కేబుల్ ఒకటి, అదేవిధంగా ఛార్జర్ ఒకటి అండ్ సిమ్ ఎజెక్టర్. ఈ థింగ్స్ అయితే బాక్స్లో అవైలబుల్ ఉన్నాయి. మొత్తం మీద మొబైల్ కంప్లీట్గా మొబైల్, అదేవిధంగా కేబుల్, అడాప్టర్, అట్ ద సేమ్ టైం సిమ్ ఎజెక్టర్, ఫోన్కి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్, అదేవిధంగా కేస్ కవర్. సో ఇవి పూర్తిగా బాక్స్లో ఉన్నాయి. సో ఇన్ డీటెయిల్గా ఈ మొబైల్కి సంబంధించినటువంటి ఫీచర్స్ చూద్దాం. దీంట్లో చూస్తున్నట్టయితే నెక్స్ట్ క్యూ ఓఎస్ 100తో ఈ స్పెషల్ ఫీచర్తో వస్తుంది. ఓపెన్ చేయగానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని కంప్లీట్గా స్కాన్ చేయాల్సిందే. ఇవన్నీ స్కిప్ చేద్దాం. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్, పాస్వర్డ్స్ కూడా పెట్టుకునే అవకాశం ఉంది. సో చూడ్డానికి వెరీ ఇంప్రెసివ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొబైల్ కంప్లీట్గా డ్యూయల్ కెమెరాతో, అదేవిధంగా ఫ్లాష్ లైట్, అదేవిధంగా బ్రాండింగ్ కూడా ఏఐ ప్లస్ బ్రాండింగ్ అనేది కూడా విత్ గ్లాస్, కంప్లీట్ గ్లాసీ లుక్తో వస్తుంది. అండ్ ఫీచర్ కూడా చాలా బాగున్నాయి. ముందుగా చూస్తున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి బోల్డ్ వేర్ అంటే మనం ఏదైతే యాప్స్ ఉంటాయో యాప్స్ అనేవి రోల్ అవ్వడం ఫీచర్స్ ఫోన్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువగా యాప్స్ యూస్ చేస్తున్నప్పుడు ఆ యాప్స్కి సంబంధించినటువంటి మనం డ్రాగ్ చేసినప్పుడు వచ్చేటువంటి ఏదైతే ఉందో అది కొంచెం స్మూత్గా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే ఆండ్రాయిడ్ ఉందో మనం ఎక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి ఫోన్లో చూసేటువంటి ఫీచర్స్ మాత్రం ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అయితే స్టెప్ బై స్టెప్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏందని చూద్దాం. ఫస్ట్ ఫోన్కి సంబంధించినటువంటి ఫీచర్స్. ఈ ఫోన్ సంబంధించినటువంటి ఫీచర్స్ కంప్లీట్గా ఇది 5G నెట్వర్క్తో వస్తున్నాయి. 5G సపోర్ట్తో ఉన్నటువంటి మొబైల్ ఇది. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ 5000 AMH బ్యాటరీ ఇస్తున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ఏదైతే డిస్ప్లే ఉందో ఆ డిస్ప్లేకి సంబంధించి కంప్లీట్గా ఈ బాడీ మాత్రం మొత్తం ప్లాస్టిక్ బాడీ ఇచ్చారు. దీంట్లో పవర్ ఆన్ బటన్, అదేవిధంగా దీంట్లోనే ఫింగర్ సెన్సార్ కూడా ఉంది. ఇది వాల్యూమ్ బటన్ అప్ అండ్ డౌన్, అదేవిధంగా అప్ సైడ్లో కెమెరా,
తర్వాత డౌన్ సైడ్లో 3.5 mm జాక్, అదేవిధంగా పవర్ మరియు స్పీకర్కి సంబంధించినటువంటి ఎలివేషన్. సో ఇది అవుట్లుక్ అంతా కూడా ఫోన్లో కనిపిస్తూ ఉంది. తర్వాత డిజైన్ అంతా కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. అండ్ దీని వెయిట్ చూస్తున్నట్టయితే దాదాపుగా 196 గ్రామ్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా దీని రిఫ్రెష్ రేట్ కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్నట్టుగా కూడా క్లియర్గా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ మాత్రం చాలా యూనిక్గా ఉందని చెప్పుకోవచ్చు. దీంట్లో ఫ్యూచర్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పవర్డ్ బై నెక్స్ట్ క్యూ అనే వర్షన్తో కూడా మొట్టమొదటిసారి ఇది ఆండ్రాయిడ్ కాకుండా నెక్స్ట్ క్యూ అనే ఒక సపరేట్ ప్రాసెసర్తో ఇక్కడికి రావడం. దాదాపుగా ఈ ప్రాసెసర్ కూడా ఆక్టా కోర్కు సంబంధించినటువంటి ప్రాసెస్. బ్యాటరీ కూడా చూస్తున్నట్టయితే 6000 mAh బ్యాటరీ కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ర్యామ్ విషయానికి వస్తే 6 GB ర్యామ్, 128 GB ర్యామ్తో ఈ మొబైల్ అనేది ప్రస్తుతానికి ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రంట్ కెమెరా చూస్తున్నట్టయితే ఫ్రంట్ కెమెరాకి సంబంధించి 5 MP కెమెరాతో ఇస్తున్నారు. అదేవిధంగా బ్యాక్ కెమెరా వచ్చేసి అంటే రేర్ కెమెరా వచ్చేసి 50 MP కెమెరాతో వస్తుంది. దాదాపుగా డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.75 ఇంచెస్ వస్తుంది. ఈ పర్టికులర్ మోడల్ వచ్చేసి ఏఐ నోట్ 2 5G. దీనికి సంబంధించినటువంటి వర్షన్స్ అన్నీ కూడా హార్డ్వేర్ వర్షన్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 వర్షన్తో వస్తుంది. సో ఈ మొబైల్ డివైస్ నేమ్ అండ్ ఫీచర్స్, స్టోరేజ్ కూడా చూసుకోవచ్చు. స్టోరేజ్లో కూడా ఆల్మోస్ట్ 128 GB అండ్ మనకు 6 GB ర్యామ్తో పాటు మనం ఎక్స్టెండ్ చేసుకునేందుకు 12 GB ర్యామ్ వరకు కూడా యూస్ చేసుకునేందుకు ఈ మొబైల్లో ఫీచర్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఇందులో మనం యాప్స్ చూస్తున్నట్టయితే ఇన్బిల్ట్ యాప్సే డైరెక్ట్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫీచర్స్ అన్నీ కూడా ఆండ్రాయిడ్కి సపోర్టివ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు మెయిలింగ్ కానీ, లేకపోతే గూగుల్ సంబంధించినటువంటి యాప్స్ కానీ, ప్లే స్టోర్స్లో కానీ, పర్టికులర్లీ సౌండ్ రికార్డింగ్, యూట్యూబ్ రిలేటెడ్ అన్నీ కూడా ఇన్బిల్ట్గా ఉన్నాయి. అయితే దీంట్లో ఒక FM ఫీచర్ మాత్రం ఉంది. 3.5 జాక్తో మనం FM లిజన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఇక్కడ ఫీచర్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ 5G మొబైల్ ఏదైతే ఉందో ఇది కొంచెం యూనిక్గానే కనిపిస్తోంది. అయితే బేసిక్గా ఇది టైర్ 2 సిటీకి సంబంధించినటువంటి టార్గెట్గా కూడా ఈ మొబైల్ వస్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఆండ్రాయిడ్ మొబైల్ అనేది దట్టు సెక్యూరిటీ ఫీచర్స్తో ఉన్నటువంటి మొబైల్గా కూడా ఇది మార్కెట్లోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా AI ప్లస్ అనేది 4G మొబైల్ 4499 రూపీస్తో రావడమే కాకుండా ఈ 5G ఫీచర్స్ ఉన్నటువంటి మొబైలు 2 టైర్స్ టార్గెట్ చేస్తూ కూడా 7499కే ఇది మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్ ద్వారా దీని సేల్స్ని మొదలుపెట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంతేకాదు దీనికి సంబంధించినటువంటి సర్వీస్ ఓరియంటెడ్ చూస్తున్నట్టయితే ఏ మొబైల్కైనా సర్వీస్ ఎంత ఇంపార్టెంటో ఇప్పటివరకు వీళ్ళు కొత్త మొబైల్ కంపెనీ కావడంతో సర్వీస్ సెంటర్స్ లేవు. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్తో అసోసియేట్ చేస్తూనే వీళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. ఎందుకంటే ఫ్లిప్కార్ట్కి సంబంధించినటువంటి సర్వీసులు దాదాపుగా 260 సెంటర్స్ ఉన్న నేపథ్యంలో వాళ్ళతోనే అసోసియేట్ అయ్యి ఈ మొబైల్కి సంబంధించినటువంటి సర్వీస్ని అందిస్తామని కూడా కంపెనీ చెబుతోంది. సో చూసాం కదా, డిజైన్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు అన్నీ కూడా యూనిక్గా అతి తక్కువ బడ్జెట్లోనే మొబైల్ని అందించేందుకు దట్టు టార్గెటెడ్ టైర్ 2 సిటీస్ ఏదైతే ఉందో అంటే బేసిక్ ఆండ్రాయిడ్ మొబైల్స్ కావాల్సిన వాళ్ళకు అతి తక్కువ బడ్జెట్లో అనేది మంచి స్మార్ట్ ఫోన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది మార్కెట్లోకి అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద AI అనేది దాదాపుగా మాధవ్ సేత్ ఆధ్వర్యంలోనే మార్కెట్లోకి వస్తుంది. మాధవ్ సేత్ గతంలో ఆయన దాదాపుగా చాలా కంపెనీలో చేశారు. అటు రియల్మీ కావచ్చు, హానర్ లాంటి మొబైల్ కంపెనీలో చేశారు. ప్రస్తుతం ఆయన ప్రొఫైల్ చూస్తుంటే మాత్రం AIకి సంబంధించినటువంటి ఫౌండర్గా కూడా కనిపిస్తోంది. మొత్తం మీద ఈ మార్కెట్లోకి ఇండియన్ మార్కెట్లోకి సరిపోయే విధంగా కూడా ఫ్యూచర్స్ ఫోన్స్ని అందించడంలో AI ఒక కొత్త స్టెప్ తీసుకుందని చెప్పుకోవచ్చు. AIలో వచ్చేటువంటి 3 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 మొబైల్స్ కూడా బడ్జెట్ ఓరియంటెడ్గా ఉన్నాయి. అయితే ఈ ఫ్యూచర్స్ అన్నీ కూడా బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే ప్రస్తుతం కాంపిటేటివ్గా ఉన్నటువంటి మొబైల్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఫ్యూచర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 25 నుంచి 30,000 ఉన్నటువంటి మొబైల్స్లో మాత్రమే ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. అయితే ఇవి అతి తక్కువ బడ్జెట్లో రావడం మాత్రం ఒక యూనిక్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక సబ్జెక్ట్లోకి వెళ్తే ఈ ఫోన్ వాడుకొని దాదాపుగా గేమింగ్కి సంబంధించి అంటే గేమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం లైట్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఆడుకునేందుకు రిఫ్రెష్ రేట్ మాత్రం సరిపోతుందని చెప్పుకోవచ్చు. హెవీ గేమ్స్ పబ్జీ లాంటి గేమ్స్ అయితే ఇందులో ఆడడానికి కొంచెం కష్టమే. అయితే బేసిక్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి యూసేజ్ చేసుకోవడానికి మాత్రం ఈ ఫోన్
బాగా పనికొస్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి బేసిక్ మోడల్లో ఆండ్రాయిడ్ విత్ రెగ్యులర్ యాప్స్ ఏవైతే ప్రస్తుతం యూజర్కి ఏదైతే అందుబాటులో ఉన్నటువంటి సెక్యూరల్ యాప్స్ ఉన్నాయో, బ్యాంక్ రిలేటెడ్ యాప్స్ కావచ్చు, మిగతా అవన్నీ కూడా ప్రొటెక్టివ్ ఇస్తూ కూడా వీళ్ళు ఒక కొత్త సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి సాఫ్ట్వేర్తో, ఇలాంటి సపోర్ట్తో ఇండియాలో మార్కెట్లో ఏఐ ప్లస్ మాత్రం కొత్త ప్రపంచం సృష్టించబోతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. సో దీంట్లో ముఖ్యంగా చూస్తున్నట్టయితే కెమెరాకి సంబంధించినటువంటి ఫీచర్ ఎక్కువగా కెమెరా యూసేజ్ గురించి కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు. సో ఇందులో క్లియర్గా తెలుస్తుంది 50 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసి, అండ్ వన్ మోర్ లెన్స్ ఒకటి వచ్చింది. ఏఐ స్పెషల్ ఫీచర్తో ఉన్నటువంటి ఒక కెమెరా ఉంది. దాన్ని కనుక క్లిక్ చేస్తే ఆ కెమెరా ఏదైతే ఉందో దానికి ఇచ్చే క్వాలిటీ, అంటే ఏఐ ప్లస్ అనే క్వాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీ మాత్రం చాలా యూనిక్గా కనిపిస్తుంది అనుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో రికార్డింగ్ రేషియో వచ్చేసి దాదాపుగా క్వాలిటీ విషయానికి వస్తే సూపర్ ఫైన్ క్వాలిటీ అండ్ నార్మల్ క్వాలిటీ ఇలాంటివన్నీ ఇచ్చారు. కెమెరా క్వాలిటీ మాత్రం ఓకే అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో ఈ కెమెరా ఫీచర్ సరిపోతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఏఐ తీసుకొచ్చినటువంటి ఈ మొబైల్ ఏదైతే ఉందో మార్కెట్లో ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతోంది, దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ని ఇండియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది రిజల్ట్ ఆఫ్టర్ లాంచ్ తర్వాతనే తెలిసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ మొబైల్ని మనకు పంపించడం జరిగింది. దీనికి సంబంధించిన ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది చూడమని. అయితే దీన్ని ఒక 1 వీక్ వాడిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఇది వర్క్ అవుతోంది, యాప్స్కి సపోర్టివ్గా ఉందా లేదా, అంటే మీడియాకి సంబంధించి వచ్చేసరికి మీడియాలో యూసేజ్ ఎక్కువ ఉంటుంది, ఆ యూసేజ్కి సరిపోతుందా లేదా అనేది మరో వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఏఐకి సంబంధించినటువంటి సరికొత్త మొబైల్ నోట్ 2 5G మొబైల్. ఇది కొత్త ఫీచర్స్తో ఇండియన్ మార్కెట్లోకి రాబోతోంది. మొత్తం మీద నోవా 2 అనేది మొబైల్ అనేది ఇండియా మార్కెట్లో ఒక రికార్డ్ని సృష్టించబోతుంది అనేది క్లియర్గా తెలుస్తోంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త మొబైల్తో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ వెంకట్.